హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటి, సెప్టెంబర్ 5 టీచర్స్ డే స్పెషల్ కదా. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటాం. సో అందరికీ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ అయినా ప్రైవేట్ టీచర్స్ అయినా టీచర్స్ గా వర్క్ చేస్తున్నారో ముందుగా మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక లైవ్ లో మాట్లాడుతూ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నేనైతే టీచర్ జాబ్ చేస్తున్నానండి. నా క్వాలిఫికేషన్ డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ టీటీసీ చేశాను. నేను నా టీటీసీ బ్యాచ్ వచ్చేసి 2012 to 14, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేసే 2 years కోర్స్ అనమాట ఈ డిఎడ్ అనేది. సో 2 years కోర్స్ అయిపోయేలోపు ఒక డిఎస్సీ నోటిఫికేషన్ పడింది 2014లో. దాంట్లో నాకు 180 మార్కులు కనుక్కుంటాను, 110 వచ్చాయి. సో ఇంకొన్ని మార్క్స్ వచ్చుంటే 1 or 2 మార్క్స్ వచ్చుంటే నాకు జాబ్ వచ్చుండేది. కొంచెంలో పోయింది, కానీ నేనేం హార్డ్ వర్క్ చేశానని చెప్పను. కానీ ఫ్రెష్ బ్యాచ్ కాబట్టి సబ్జెక్ట్ అంతా మైండ్ లో ఉంది, చదువుతుంటే బాగా గుర్తుంటుంది. కానీ నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చుండేది. అది నా మిస్టేక్, నేను హార్డ్ వర్క్ చేయలేదు. సో అది కూడా మిస్ అయిపోయింది. సో ఆ జాబ్ పోయింది అనేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను అనమాట. 2016లో అంటే 2014లో టీటీసీ అయిపోయింది. ఇంకా 2016 జాబ్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నా. కోచింగ్ ఎగ్జామ్ అంతా అయిపోయేసరికి 2016 అయిపోయింది అనమాట. సో 2016 ఫిబ్రవరిలో ఇంకా నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయా. ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక 2-3 months చేశాను. శాలరీ మరీ తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా దానికోసం అంత కష్టపడడం కూడా వేస్ట్ అనేసి లాంగ్ డిస్టెన్స్ అని మానుకున్నాను. తర్వాత 2016 ఆగస్టులో ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ శాలరీ పర్లేదు, దానికి డబల్ శాలరీ ఇచ్చారు నాకు. ఓకే అనుకుని జాయిన్ అయిపోయి కంటిన్యూ అయ్యాను. ఫస్ట్ నర్సరీ టీచర్ గా జాయిన్ అయ్యానండి. నర్సరీ టీచర్ గా ఒక 1 year చేశాక నెక్స్ట్ యూకేజీ టీచర్ గా ప్రమోట్ అయ్యాను. అప్పుడు ప్రమోట్ అయ్యాక 2018 గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంతకుముందు నేను రాసింది టెట్ కమ్ టీఆర్టీ. సో టెట్ నోటిఫికేషన్ నేను టెట్ క్వాలిఫై కాలేదు, పైగా టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నారు అనేసి 2017 డిసెంబర్లో జాబ్ అనేసి నేను టెట్ కి ప్రిపేర్ అయ్యాను. 2018లో ఒక టెట్ కి అప్లై చేసి రాశాను, 113 మార్క్స్ వచ్చాయి. 2019లో మళ్ళా టెట్ కు అప్లై చేసి మళ్ళా రాశాను, 112 మార్క్స్ వచ్చాయి. సో టెట్ లో నేను క్వాలిఫై అయ్యాను, మంచి మార్క్స్ వచ్చింది నాకు, బెటర్ గానే. అండ్ 2018 డిఎస్సీ రాశాను, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి, అస్సలు ఛాన్సే లేదు పోస్ట్ కి. సో డిఎస్సీ అయిపోయాక ఇంట్లో ఖాళీగా ఉన్నాను. మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళా, ఏ స్కూల్లో అయితే నేను డ్రాప్ అయ్యాను మళ్ళీ అదే స్కూల్లో వెళ్ళాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను 3rd క్లాస్ సైన్స్ చెప్పాను, ఫస్ట్ సెకండ్ మ్యాథ్స్ కూడా చెప్పానండి. సెకండ్ అంటే ఒక అకాడమిక్ ఇయర్ కి అయితే సైన్స్ చెప్పాను, ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి నేను మ్యాథ్స్ చెప్పాను అనమాట. సో అలా కంటిన్యూ అయ్యేటప్పుడు 2018లో జాయిన్ అయ్యాను. 2019 జనవరి ఆ టైంలో జాయిన్ అయ్యాను అనుకుంటా, ఫిబ్రవరి అలాగా. 2020 కరోనా టైంలో జూన్ లో ఇంకా మానేసాను అనమాట. కొంచెం కరోనాలో కూడా అడ్మిషన్స్ లేకపోతే ఇట్లా అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, శాలరీస్ తక్కువ వస్తున్నాయి అనేసి అప్పుడు మానేసా. అప్పుడు మానేశాక నా కెరీర్ మళ్ళా 2021 నవంబర్లో స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాను అనమాట. 2 కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఒకటి నేమ్స్ నేను చెప్పదలుచుకోవాలా. ఇందా చెప్పాను కదా, 2 times ఒకే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాను. ఇంకా అది అంత అయిపోయింది. ఇప్పుడు 2021 ఇంకో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో నాకు వెళ్ళినప్పుడు వేకెన్సీస్ ప్రైమరీ లేవు. ప్రైమరీ లేకపోయినా నాకు జాబ్ కావాలి అని ప్రీ ప్రైమరీలో ఎల్కేజీ టీచర్ గా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ యూకేజీకి మళ్ళీ ప్రమోట్ అయ్యాను. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ అయ్యాను ఈకేఎస్ డిపార్ట్మెంట్ కి. అంటే ఆ 3 classes కి నేనే హెడ్ అనమాట. సో మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేక మళ్ళీ నేను 2023లో మానుకున్నా. సో 2021 నుండి 2023 మొన్న మేలో మానేశాను. సో మళ్ళీ మానుకున్నాను, ఇంట్లో ఉన్నాను. మళ్ళీ 2024 అంటే నానమ్మని చూసుకున్నాను. నానమ్మ ఎక్స్పైర్ అయిపోయారనమాట. నానమ్మ వల్ల కొంచెం హెల్త్ బాగాలేదని ఆమె చూసుకోవడానికి మానుకున్నాను. మళ్ళీ 2023 డిసెంబర్ అలా జాయిన్ అయిపోయాను. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు నేను డీల్ చేసేది సెకండ్ టైం మళ్ళీ ఇదే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నేను డీల్ చేసేది 3rd, 4th, 5th ఇంగ్లీష్ అండి. అదే అనమాట. నేను జాబ్ చేస్తున్నాను, యాజ్ ఎ టీచర్ గా నేను వర్క్ చేస్తున్నాను. నేను క్వాలిఫైడ్ టీచర్ అండి. నేను టెట్ కూడా క్వాలిఫై అయ్యాను. అండ్ ఇంకా నేను డిఎడ్ కోర్స్ చేశాను. సో నేను ప్రైమరీ టీచర్ కి ఎలిజిబుల్. అంటే డిఎడ్ అంటే 1 to 5 classes ఏ సబ్జెక్ట్ అయినా చెప్పొచ్చండి ప్రైమరీ టీచర్ గా. అది నేను క్వాలిఫైడ్ టీచర్, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇంకా టీచర్ జాబ్ ఎలా ఉంటది అంటే, సో నేను టీచర్ జాబ్ అంటే నేర్చుకునే జాబే అండి. సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం పర్ఫెక్ట్ కాదు, మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా సైన్స్ అయినా నేర్చుకునే చెప్తూ ఉండాలి. అండ్ పిల్లల్ని బరాయించాలి. ఇంట్లో పేరెంట్ ఏంటంటే పిల్లల్ని ముందు వాళ్ళు బరాయించడమే పెద్ద టాస్క్. కానీ స్కూల్లో టీచర్ ఏం చేస్తుంది,
వాళ్ళు పక్క గోల అల్లరి చేసిన అల్లరిని కంట్రోల్ చేసుకుంటూ చదువు చెప్పాలి, రాపించుకోవాలి, వాడు రాసారా లేదని చెక్ చేయాలి, ఆ చెప్పిన కంటెంట్ వాడి మైండ్ లోకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలి, పేరెంట్స్ కి ఆన్సరబుల్ గా ఉండాలి, మేనేజ్మెంట్ కి ఆన్సరబుల్ గా ఉండాలి. సో ఒకప్పుడు టీచర్ అంటే చాలా లైట్ వర్క్ ఉండేది. ఇప్పుడు అంత లైట్ వర్క్ ఏం కాదండి. కార్పొరేట్ స్కూల్స్ లో అయినా ప్రైవేట్ స్కూల్స్ లో అయినా సరే వర్క్ చాలా హెవీగా ఉంటది. సో కానీ ఐ లవ్ మై జాబ్ అండి, ఐ రెస్పెక్ట్ మై జాబ్. మా స్కూల్ మేనేజ్మెంట్ అయినా నాకు మరి పేరెంట్స్ స్కూల్లో పేరెంట్స్ అయినా నాకు ఎంతో రెస్పెక్ట్ గా ఉంటుంది నాకు. అంటే కానీ సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇంత ప్రెషర్ మనం తీసుకోలేకపోతున్నాము, క్విట్ చేద్దామా అని. కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే టీచర్ జాబ్ మీద నేనైతే క్విట్ చేయలేను, కంటిన్యూ చేయలేను. సో అది నా ఒపీనియన్. బట్ నాకు ఇష్టమే. కానీ సో నౌ ఏ డేస్ ఈ స్కూల్లో టీచర్, ప్రైవేట్ స్కూల్లో జాబ్ అంటే ఒక్క టీచింగ్ మాత్రమే కాదు, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. సో నేను చెప్పకూడదు, చెప్పలేను కూడా. సో దానివల్ల ప్రెషర్ ఫీల్ అవుతాం టీచర్స్. కానీ చెప్తున్నా కదా, మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళారు అంటే సాయంత్రం 5:30కి, ఒక్కోసారి లేట్ అయ్యి 6:30, 7 అయినా అవ్వచ్చు. దాన్ని బట్టి టైం అనేది ఉంటుంది అనమాట. అయినా కూడా మేము ఎంతో ఓర్పుగా నేర్పుగా చేస్తూ ఉంటాము. కానీ గవర్నమెంట్ టీచర్ కి ప్రైవేట్ టీచర్ కి తేడా ఏంటంటే, గవర్నమెంట్ టీచర్ కి హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళు హాలిడేస్ కూడా పెట్టుకోవచ్చు. ప్రైవేట్ టీచర్ అలా కాదు, హాలిడేస్ తక్కువ ఉంటాయి. ఈవెన్ సమ్ టైమ్స్ సెకండ్ సాటర్డేస్ కూడా మేబీ వర్కింగ్ డేస్ ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. చాలా అంటే చాలా వర్క్ ఎక్కువ ఉంటదండి. సో శాలరీ తక్కువ, వర్క్ ఎక్కువ, వాళ్ళకి మంచి శాలరీ ఉంటది. సో కంపేర్ చేస్తే ప్రైవేట్ టీచర్ కు ఉన్న వర్క్ ప్రెషర్ అసలు చెప్పలేమని. నిజంగా అంటే ఇంకొకరిని తక్కువ చేయడం అని కాదు, ప్రీ ప్రైమరీ టీచర్ అయితే ఇంకా చెప్పాలంటే ప్రతిదీ, ఇంకా వాడి ఫుడ్ తిన్నాడా లేదా, వాష్రూమ్కి వెళ్ళాడా లేదా ఆయన దగ్గర చెప్పడం కానీ. ప్రీ ప్రైమరీ టీచర్ ఆల్మోస్ట్ మదర్ తో ఈక్వల్ అండి, మదర్ తో సమానం. ప్రైమరీ టీచర్స్ మేము కూడా అంతేనండి. సో టీచర్స్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ అండి. ఒకటే గుర్తుంచుకోండి, పేరెంట్స్ కైనా స్టూడెంట్స్ కైనా చెప్పేది అంటే, టీచర్స్ లేకపోతే ఈ సొసైటీ లేదు. ఎందుకంటే చదువు చెప్పేది వాళ్ళే, ఆ చదువు లేకపోతే మనము డెవలప్ అవ్వలేము. అందుకని టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. పేరెంట్స్ కి మీకు చెప్పేదైనా, స్టూడెంట్స్ చెప్పేదైనా టీచర్స్ కి మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి. మేమేం మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకోమని కోరుకోవట్లేదు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి. పిల్లల ముందు పిల్లలకి చెప్పండి టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వమని, అంతే మేము చెప్పేది. మేమైతే స్కూల్లో పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తున్నాము. సో ఇదండి, టీచర్ గా అయితే అంత జాబ్ ఈజీ కాదండి. నేనైతే చెప్తున్నాను కదా, క్విట్ చేయలేక, కంటిన్యూ కాలేక మధ్యలో నలుగుతున్నాను. సో ఎనీవేస్ ఈ టీచర్స్ డే రోజు నాకు కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయి. చిన్నపిల్లలైనా వాళ్ళు చిన్న గిఫ్ట్ అయినా, ఒక చిన్న పెన్ అయినా, చిన్న చాక్లెట్ అయినా ఏదో ఒకటి ఇచ్చారు. సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కొంతమంది విష్ చేయడానికి రాలే, ఏంట్రా అంటే మేడం గిఫ్ట్ ఏం రాలేదన్నారు. సో గిఫ్ట్ కాకపోయినా విష్ చేయకూడదు రూల్ ఉంది అనేసి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ టీచర్స్ ని అడిగి మరీ విష్ చేయించుకున్నా. సో ఐ లవ్ ఆల్ మై స్టూడెంట్స్ అండి. నిజంగా నాకు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇష్టం నా క్లాస్ లో. సో ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి మీకు చూపిస్తాను, వెయిట్. సో ఫస్ట్ ఇదైతే వచ్చేసి స్కూల్లో పిల్లలందరూ కలిసి ఎవ్రీ టీచర్ కి అయితే ఇచ్చారండి. సో ఇలా బౌల్స్ వస్తాయి ఇందులో. ఇది ఒక గిఫ్ట్, ఇలాంటి ఒక 6 బౌల్స్ వస్తాయి అన్నమాట, అంతే. సో ఇది ప్రతి ఒక్క టీచర్ కి పిల్లలందరూ కలిసి స్కూల్ మొత్తం ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. అండ్ నెక్స్ట్ నాకు 2nd క్లాస్ 3rd క్లాస్ బాబు ఇక్కడ ఉన్నారులే. సో సేమ్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఇవే, ఇట్లా ఇవి ఒక గిఫ్ట్స్. నెక్స్ట్ ఇవన్నీ పెన్స్ అండి. టీచర్ అంటే కామన్ గా వచ్చే గిఫ్ట్స్ పెన్సేనండి. సో ఇవన్నీ పెన్సే. ఇయర్ రింగ్స్ నా 4th క్లాస్ లో ఒక పాప ఇచ్చింది అనమాట. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. డైరీ మిల్క్స్ అండి, చూసారు కదా, మాక్సిమం డైరీ మిల్క్స్ నా 4th క్లాస్ స్టూడెంట్స్ ఇచ్చారు ఇవన్నీ. సో ఇవన్నీ డైరీ మిల్క్స్. ఇంకా ఇలా చిన్న చాక్లెట్స్ ఇవి కూడా ఇచ్చారు. ఇది అండి ఇవాళ వీడియో. టీచర్స్ డే రోజున నేను ఒక టీచర్ అని మీ అందరికీ చెప్పుకోవాలనిపించింది. ఆల్రెడీ చాలా మంది తెలుసు, ఆయన కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఇది టీచర్స్ డే రోజు మా స్కూల్లో ఎలా జరిగిందంటే, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ 10th క్లాస్ పిల్లలే సబ్జెక్ట్ టీచర్స్ గా వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకున్నారు మాకు రెస్ట్ ఇవ్వడం కోసము. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేము టీచర్స్ అందరం ఒక ఐటెం ప్రిపేర్ చేసుకుని వచ్చి స్కూల్లో తినేసాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి చిన్న గ్యాదరింగ్, ఇలా గిఫ్ట్స్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మొన్న మేము మండే రోజు గేమ్స్ ఆడుకున్నాం, టీచర్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్ గా ఒక చిన్న 2 బజ్జీలు, ఒక టీ తాగేసాము, బాయ్ చెప్పేసాము, వచ్చేసాము. ఇది ఇవాళ వీడియో అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై, టేక్ కేర్.